విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉత్తర ఉన్న వాళ్ళకి మరి మే మాసంలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. మే నెలలో ఉత్తర నక్షత్రం వాళ్ళకి స్థిరత్వము, ఫలితాలు, బాధ్యతలు కలిసి వచ్చే కాలం. మీరు గతంలో చేసినటువంటి కృషికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీకు పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి స్థిరమైనటువంటి పొజిషన్, కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన దారిలో ఉన్నాయని ఫీల్ అవుతారు. వ్యాపారస్తులకి ఈ నెలలో క్రమంగా లాభాలు ఏర్పడడం, పాత కస్టమర్లు మళ్ళీ రావడం, కొత్త ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. ఆర్థికంగా ఈ నెలలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. పొదుపు పెరుగుతుంది. పాత అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సపోర్టు లభిస్తుంది. దీర్ఘకాలిక లాభాలను మీరు ప్రారంభించగలుగుతారు. అలాగే ఇతరుల పైన కోపం తగ్గించుకోండి. అలాగే కొన్నిసార్లు నిర్ణయాల్లో ఆలస్యం అవుతుంటుంది. దాన్ని బేర్ చేయండి. కుటుంబం, పని మధ్యలో బ్యాలెన్స్ చేసుకోండి. ఇంట్లో మీ పరిస్థితి మారుతుంది. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారు. కొంత విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి వలన అలసట పెరుగుతుంది. నిద్ర, వ్యాయామం అవసరం. పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి మంచి సమయం. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఉత్తర నక్షత్రం వాళ్ళు ఏంటంటే ప్లాన్డ్గా ముందుకెళ్ళాలి, స్థిరత్వంగా ముందుకెళ్ళాలి. ప్లానింగ్, బ్యాలెన్స్ ఇవి చాలా ముఖ్యం. పని, కుటుంబం రెండింటిని సమానంగా చూసుకోవాలి. ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ ఎక్కువ అవసరం. ఆదివారం రోజున సూర్యదేవుడిని ఆరాధించడం, పేదలకు గోధుమలు, నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి. ఆదిత్య హృదయ పఠనం చేయండి. వీటి వలన చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.